ఇక నా పూజ ఎలా సుసంపన్నం కాగలదు? నా మనసుకు శాంతి కలగాలన్న భావనతో మెలగటం నాకు నిజమైన ఉపాసన. ఉపాసకుని ఉద్దేశ్యం నా లోకంగాని నన్నుగాని చేరాలనే పక్షంలో స్వచ్ఛమైన పూజా విధానం ఒక్కటే. మనసులో స్మరించుకుంటే నేను వింటాను. మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరము లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అది నా సుందరమైన కాశీ.